అదే షూటింగ్లో వెళ్ళిపో బాబాయ్. బాబాయ్ దా స్లోగా. దారి తీసుకెళ్తున్నాము, ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. భక్తులు 50 మంది కూడా ప్రతి వారం కూడా అక్కడ శుక్రవారము మంగళవారము భజన కార్యక్రమం జరుగుతుంది. చేసి చెప్పు రానండి.
పిండి వంటలతో సహా పదార్థాలన్నీ కూడా అమ్మవారి సన్నిధానంలో పెట్టి నివేదన చేసిన తర్వాత మీకు ఇవ్వబడిన మంచి భగవాను. అమ్మా అమ్మా అందరూ కూడా అలా వెళ్ళి లోపలికి వెళ్ళండి. అయోధ్య బాలరాముడికి జై అయోధ్య బాలరాముడికి జై. అయోధ్య బాలరాముడికి అమ్మ అడ్రస్ చేయండి, అడ్రస్ చేయండి. అక్కడ వెళ్ళిపోతారు. అటు వెళ్ళండి బాబు. జై లలితామాత.
తాంబూలం సమర్పయామి. జై శ్రీ లలితామాతకు, జై శ్రీ లలితామాతకు, జై శ్రీ లలితామాతకు. తాంబూలం సమర్పయామి. సర్వసిద్ధి అమ్మకు అతివలు మిగవతులంతా పసుపు కుంకుమ పూల పళ్ళెమున జోరులు వెలిగించి ఆదినికి అమ్మకేలి తరంగిణికి రాజారారినికి కామదేవి తరంగిణికి కమలవాసిని కమల సేవితకి కమలవాసిని కమల సేవితకు కరుణాకటాక్షినికి హారతులీయరే హారతులీయరే. అమ్మకు అతివలు మీరంతా సౌభాగ్యవతులంతా పసుపు కుంకుమ పూల పళ్ళెము జోరులు వెలిగించగా పసుపు కుంకుమ పూల పళ్ళెమున జోరులు వెలిగించి హారతులీయరే. లేవండి, ఆగండి ఆగండి. సమని నిర్లోభాలోభనాశిని నిసంశయా సంశయగ్ని నిర్భవా భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేదాభేదనాశిని నిర్నాశా మృత్యుమదని నిత్యయా నిత్యనిగ్రహం నిత్యలా నీలకుశలా నిరపాయా నిరస్యయ మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరి వరసుందరి చతుర్దశ వ్రతారాణ్య చతుర్దశ గోవింద గోవింద గోవింద. కామకామాయ మహ్యం కామేశ్వరాయ శ్రవణోదకాయ వేదాయ వైశ్వరాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తత్సత్యం ఓం जनकगोत्रोद्भवस्य चंद्रहासनामदेस्य रेणुकनामदेस्य जनकगोत्रोद्भवस्य राधाकृष्णनामदेस्य मीनानामदेस्य नक्षत्रगोत्रोद्भवस्य नामदेस्य स्मरणतेजनामदेस्य सहत्कुण्डस्य మేడం లైట్
ఏంటి పేరు భవానీ, మాది ఏలూరు. మాది ఏడుగోళీల సెంటర్ ఆంజనేయ స్వామి గుడి ఉందండి. అందులో అమ్మవారి పేరు లలితామాత అమ్మవారు. ఇవాళ ఆషాఢ మాసం సందర్భంగా మేము అమ్మవారికి సారె తీసుకొచ్చారండి. అన్ని కోన్స్ తోటి అమ్మవారికి గోరింటాకు కోన్స్ తోటి అలంకరణం చేశారు. అన్ని పూలు, పళ్ళు, గాజులు, పసుపు, కుంకుమ, చల్మిడి అన్నీ అమ్మవారికి సంబంధించినవి మొత్తం సారె కింద తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి పూజలు చేసి ఆవిడకి హారతులు ఇచ్చామండి. అన్ని రకాలుగా చేసి అమ్మవారికి ఆనందంగా చేసుకున్నామండి. మేము అందరం కలిసి భక్తులందరూ లలితామాత బృందం ఉందండి, వాళ్ళ సందర్భంలో అందరు కలిసి చేశారండి. ఏలూరు కొత్త రోడ్డు ఆంజనేయ స్వామి గుడి, ఆదర్శ ఆంజనేయ స్వామి గుడి. 25 ఏళ్ల నుంచి మా అమ్మగారు కుసుమామ్మగారు ఆధ్వర్యంలో లలితా చాలీసా, హనుమాన్ చాలీసా, లలితా పారాయణ చదువుతుంటాం. మా అమ్మగారు గతించి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల నుంచి కూడా ఆవిడ అనుసరణలోనే మేము ప్రతి మంగళవారం, శుక్రవారం లలితా పారాయణ, హనుమాన్ చాలీసా చదువుతాం. ఎక్కడైనా ఏదైనా పారాయణలు ఉన్నా కూడా వెళ్ళి చదువుతాం. ఈ 3 ఏళ్ల నుంచి ఇది సారి 3వ సంవత్సరం అండి. అనుకోకుండా విజయవాడ అమ్మవారికి సారి తీసుకెళ్తారు అందరూ. సరే మన గుళ్ళో కూడా మన లలిత అమ్మవారికి తీసుకురావాలని సంకల్పంతో ఇది 3వ సంవత్సరం అండి. రోజు ప్రతి సంవత్సరం కన్నా ఇంకో సంవత్సరం బాగా ఎక్కువగా చేయాలనే సంకల్పంతోనే బాగా జరుగుతుందండి. ఈ సంవత్సరం 1100 కోనులతో, గోరింటాకు కోనులతో చెయ్యాలని సంకల్పన మౌనిక ఎంటర్ప్రైజెస్ కుమార్ గారు, రాణి గారండి వాళ్ళు చేశారు. నమస్తే అండి, నా పేరు చెన్నారాణి, మాది మౌనిక ఎంటర్ప్రైజ్, మెయిన్ బజార్ ఏలూరు అండి. ఇది కొత్త రోడ్డు ఆంజనేయ స్వామి గుడి అండి. ఆంజనేయ స్వామి గుడికి ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి చాలా ప్రాముఖ్యత ఉంది. తర్వాత రిక్షా కాటి వాళ్ళు ఇచ్చిన తర్వాత అమ్మవారిని నిలబెట్టాము. అమ్మవారికి చాలా ప్రాముఖ్యత ఉందండి. అమ్మవారికి చాలా సేవలు జరుపుతూ వస్తున్నాము. 3 ఏళ్ల నుంచి ఆషాఢ పట్టి తీసుకొస్తున్నాము. ఆషాఢ పట్టి తీసుకొచ్చినప్పుడు ప్రతిసారి ఏదో ఒక వెరైటీ అలంకారం చేద్దాం అనుకుని చేస్తున్నాము. ఈసారి ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢ మాసం ప్రాముఖ్యత ఏంటి అంటే గోరింటాకు కాబట్టి గోరింటాకు కోళ్ళతో అలంకారం చేయడం జరిగింది. 1000 కోళ్ళతో అలంకారం చేయడం జరిగింది. అందరూ చూసి భక్తులు వచ్చి తరించాలని మా కోరిక. ఏలూరు నగరంలో ఏడుగోరీల సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ఆదర్శ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత 20 ఏళ్ల నుంచి లలితా సహస్రనామ పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణము చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది. 3 సంవత్సరాల నుంచి ఆషాఢ మాసంలో శ్రీ లలితామాతకి సారి తీసుకురావాలని చెప్పి భక్త బృందం అంతా నిర్ణయించుకొని ప్రతి సంవత్సరము ఎంతో కోలాహలంగా కోలాటంతో అమ్మవారిని సారిని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. మరి ఈ సంవత్సరం 1008 కోన్లతో, అంటే ఆషాఢ మాసం అనగానే గోరింటాకు గుర్తుకొస్తుంది. ప్రతి ఆడపిల్ల గోరింటాకు పెట్టుకోవాలనే తలంపుతో సాంప్రదాయంగా పెట్టుకుంటారు. మరి అది అమ్మవారికి కూడా పెట్టాలని చెప్పి 1008 గోరింటాకు సంబంధించిన కోన్లతో అమ్మవారిని అలంకరణ చేసి ఈ రోజున మొత్తం భక్త బృందం అంతా కూడా అమ్మవారికి అన్ని రకముల పిండి వంటలు, పసుపు, కుంకుమ, సారే, గాజులు సమస్త అమ్మవారికి సమర్పించి పునీతులయ్యారు. 101 ప్లేట్లు అంటే వివిధ రకాల పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ, స్వీట్స్, హాట్లు అన్ని రకాలు కలిపి 101 ప్లేట్లు అమ్మవారికి ఊరేగింపుగా తీసుకొచ్చి సమర్పించారు. ఇది ప్రతి సంవత్సరం వీళ్ళంతో భక్తితో ముక్తి కోసం చేస్తున్నారు. వీళ్ళ ఆశీస్సులు అమ్మవారికి వీళ్ళకి నిండు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి మాత, జై లలితా మాత.